హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారు అనుకుంటున్నా. ఈ వ్లాగ్ అంతా సూపర్‌గా ఉంటదండి అసలు. అచ్చర్ల గ్రామం అంతా కూడా మీరు చూసుండరు. నేను కూడా ఇది సెకండ్ టైమ్ అంటే ఫస్ట్ టైమ్ పెళ్ళికెళ్ళాననమాట. అప్పుడు నైట్ టైమ్ వెళ్ళాను. ఆ ఊరి అందాలు అప్పుడు చూడలేదండి. ఇప్పుడు డే టైమ్‌లో వెళ్ళాను. ఎంత బావుందంటే అంత బావుందండి. కోనసీమ, గోదావరి అవన్నీ ఆ ప్రాంతాలు ఎంత బావుంటాయో అసలు ఆ లుక్ కనిపించిందనమాట. మేము గోదావరి ప్రాంతాలు వెళ్ళామా అని అనిపించింది. అంత బావుంది ఆ అచ్చర్లండి. తుంపాలమ్మ తల్లి అనమాట. ఈ తల్లికి ఆ గ్రామంలో వాళ్ళందరూ కూడా చాలా బాగా పూజలవి జరిపించుకుంటారంట. అయితే ఇంతకీ నేను ఇదంతా చెప్తున్నాను. ఎందుకొచ్చానో అచ్చర్లో చెప్పలేదు కదా! మా మామయ్య గారు వాళ్ళ చెల్లి మనవరాలికి కవల పిల్లలు పుట్టారనమాట. వాళ్ళకి పేర్లు నామకరణం చేయటం అండి ఈరోజు. సో, అందుకు వచ్చామనమాట. అసలు యాక్చువల్‌గా రాలేము. ఎలా అంటే బస్సులో రాలేము. ఏదైనా ఒక ఆటో పట్టుకొని వద్దామంటే ఆటోలు కూడా అక్కడ దొరకవనమాట. కానీ మా శ్రీనిమాయ్య అంటే మా చిన్నమాయ్య కారులో మమ్మల్ని అందరిని తీసుకొనొచ్చారు. ఆ విధంగా వచ్చి ఇదిగోండి ట్విన్స్ ఇద్దరు వచ్చారిప్పుడు. వీళ్ళకన్నా మేమే ముందెళ్ళిపోయాము. ట్విన్స్ వాళ్ళ ఫాదర్ అనమాట తిను గోవింద్. ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా అంటే అచ్చర్ల ఆ తుంపాలమ్మ తల్లి దగ్గర పేరు పెట్టుకుందామని మొక్కుకున్నారంట. ఆ మొక్కు ప్రకారంగా వాళ్ళు వస్తున్నారనమాట. పొలాల మధ్యలో ఆ గుడి ఉంటదండి. ఆ గుడిలోని ఈ వీళ్ళిద్దరికీ కూడా కవల పిల్లలకి నామకరణం చేయటం అనమాట. అదే అంటే మా మామయ్య గారి చెల్లి వాళ్ళ మనవరాలనమాట. మనవరాలకి కవల పిల్లలు పుట్టారు. బాబు, పాప. కవల పిల్లలు బాబు, పాప పుట్టారనుకోండి చాలా హ్యాపీ ఉంటది కదా! అలా పుట్టారు. స్టార్టింగ్‌లో కొంచెం వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు ఫిఫ్త్ మంత్ వచ్చింది. సో, ఇప్పుడు బాగున్నారండి. ఇద్దరు పిల్లలు కూడా హెల్తీగా ఉన్నారనమాట. వాళ్ళిద్దరిని నేను చూడటానికి అసలు రావడానికి కూడా నేను కుదరలేదు. రాలేదు కూడా. ఇప్పుడే చూడటం వాళ్ళిద్దరినిని. ఇదిగోండి ఆ పొలాలు చూడండి ఎంత బాగున్నాయో అసలు. అక్కడ ప్రతి చెట్టు అంటే చింత చెట్లని ఏ చెట్టు చూసినా ఎంత గ్రీనిష్‌గా అక్కడ పంట భూమి కూడా చాలా బాగుందనుకుంటా. ఇదిగోండి పాప తను. పాప అయితే బాగానే ఉంది కానీ బాబు కూడా అలా ఏడుస్తూనే ఉన్నాడండి. వీడు బాబు అనమాట. ఫస్ట్ బాబంట తర్వాత పాప. వీడే పెద్దోడు. రాముడు, లక్ష్మణుడు అనమాట. ఈ లక్ష్మణే చాలా యాక్టివ్‌గా ఉంది. ఈ బాబు కూడా కొంచెం ఎక్కువ పడుకుని పోవడం, డల్‌గా ఉండడం, ఏడవటం అవన్నీ చేస్తున్నాడనమాట. ఒకరు అలా ఉంటే ఒకరు ఇలా ఉంటారు కదా! ఇదిగోండి తుంపాలమ్మ తల్లి ఎంత బావుందో అసలు. చాలా అంటే చాలా బావుంది. అదే ఇప్పుడు చెప్పాను కదా! వీళ్ళదే అనమాట. ఆ పొలం ఆ ప్లేస్ కూడా వాళ్ళదంట. అక్కడ వెలిసిందంట ఆ తల్లి. అందుకని వాళ్ళందరూ కలిపి ఇక్కడ గుడి అది కట్టించుకున్నారనమాట. కట్టించుకొని అక్కడ పండగ ఏటేటా పండగ కూడా చాలా బాగా జరుపుకుంటారట. గవర వీధని అక్కడ గవర్లు అందరూ కూడా ఈ పండగని చాలా బాగా చేసుకుంటారటండి. ఇదిగోండి వీళ్ళిద్దరూ అప్పుడు ఇంకా 11:30 అయ్యింది. 11:30కి ఇంకా పేరు పెట్టడం. సో, వీళ్ళిద్దరిని కూడా తయారు చేస్తున్నారు. వీళ్ళిద్దరు చూడండి తల్లికి గజమాల తీసుకొచ్చారు. ఆ మాలను వేస్తున్నారనమాట. వీళ్ళిద్దరేనండి కవల పిల్లల తాలూకా పేరెంట్స్ అనమాట. తల్లిదండ్రులు వీళ్ళిద్దరూ శిరీష, గోవింద్ అనమాట. శిరీష వాళ్ళ అమ్మాలు మునగపాకలో ఉంటారు. అక్కడి నుంచి అచ్చర్ల ఇచ్చారనమాట శిరీషని. అందుకే ఇక్కడ పేరు పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఆ తల్లిని కూడా అప్పుడే వచ్చి అలంకరించారు. చీర అది కట్టారండి. చూడండి తల్లి కూడా చాలా బాగుందండి. ఆ చిన్న తల్లిని బొట్టది పెట్టి బాగా అలంకరించారు. ఇంకా పేరు పెట్టడానికి పంతులు గారు అప్పటికే గొడవ గొడవ చేసేస్తున్నారు. టైం అయిపోయింది రండి రండి అని చెప్పి వీళ్ళిద్దరిని ఇంకా కూర్చోబెట్టారనమాట. కూర్చోబెట్టి ఫస్ట్ ఆచమనం అది చేస్తారు కదా! ఆచమనం అది కూడా చేశారు. తర్వాత ఇదంతా కూడా మీరు చూడడానికి బాగుంటుందండి. ఊరైతే మాత్రం చాలా బాగుంది. అది చెవిలో పలుకుతారు కదా! అలాగా బాబు పేరేమో సాన్విత్ రామ్. ఇంకా పెద్ద పేరే ఉంది. సాన్విత్ రామ్ పెట్టారు. పాపకేమో సాన్విక లాస్య పెట్టారండి. వీళ్ళిద్దరి పేర్లు ఇవన్నమాట. పాప బాగానే ఉంది. యాక్టివ్‌గా ఎవరైనా ఎత్తుకుంటే బాగానే ఉంటుంది. కానీ బాబు మాత్రం అలా ఎక్కువ ఏడుస్తూనే ఉన్నాడనమాట. ఇదిగోండి వీళ్ళే అనమాట ఇద్దరును. చిన్నపిల్లలు అంటే అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎంత క్యూట్‌గా ఉన్నారు ఇద్దరికిద్దరును. ఫస్ట్ ఫాదరే కదా! తండ్రే కదా! ఫస్ట్ పేరు చెప్పాలా. బియ్యంలో పేరు అది రాయిపిచ్చారు 3 సార్లు. తర్వాత చెవిలో చెప్పించారు. అమ్మ, నాన్న కూడా చెప్పేసిన తర్వాత ఇదిగోండి నానమ్మ తాతయ్య అనమాట. అతను వేస్తున్నారు. గోవింద్ వాళ్ళ నాన్నగారు, శిరీష వాళ్ళ మావయ్య గారు, కవల పిల్లల యొక్క తాతగారు.
నానమ్మండి తిను వీళ్ళిద్దరూ వేసారనమాట. పాలు పోసి పేరు చెప్తారు కదా, అలా పేరు చెప్పారు. సాన్విత్రం సాన్వికాలాస్య. వీళ్ళిద్దరిది కుంభరాశి అనమాట, శతభిష నక్షత్రం. సో వీళ్ళకి ఎస్ లెటర్ వస్తుంది. ఎస్ లెటర్ ప్రకారంగా పేరు పెట్టడం కూడా జరిగింది. తర్వాత శిరీష వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు, ఇదిగోండి వాళ్ళ అమ్మ శ్రీదేవి. తినే మా మావయ్య గారు వాళ్ళ చెల్లి కూతురు అనమాట. మా మావయ్య గారు వాళ్ళ చెల్లి కూతురు శిరీషకి ఈ కవల పిల్లలు అనమాట. మీకు చెప్పడానికి చాలా దూరమేమో అనుకుంటారేమో మాకు, కానీ చాలా దగ్గర రిలేషన్ అండి. మా ఇంట్లో మెంబర్ అనమాట, అదే మేమే. సో ఇక్కడ చూడండి, శిరీష వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరికి చైన్లు తీసుకున్నారు, గొలుసులు. ఆ చైన్స్ వేస్తున్నారనమాట తాతయ్య అమ్మమ్మ. సాన్విత్రామ్కి సాన్వికాలాస్యకి ఇద్దరికి కూడా వాళ్ళు గోల్డ్ చైన్ బహుకరిస్తున్నారండి. వాళ్ళిద్దరికీ కూడా ఇలాగే ఇస్తారు కదా. ఐదో 5th మంత్లో, కొంతమంది 5th మంత్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పేరు పెట్టుకొని నానమ్మ ఇంటికి వచ్చేస్తారు, అక్కడ ఉయ్యాల అవన్నీ వేసుకొని. కానీ కొందరు ఏం చేస్తారంటే నానమ్మ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి నానమ్మ ఇంటి దగ్గర ఫంక్షన్ చేసుకుంటారు. మా అమ్మాలు ఏం చేస్తారంటే నానమ్మ ఇంటి దగ్గర ఫంక్షన్ బాగా పేరు పెట్టుకొని చాలామందిని పిలుచుకొని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మా అత్తాలు మాత్రం అమ్మమ్మ ఇంటి దగ్గరే పేరు పెట్టి అక్కడే భోజనాలు అవన్నీ చేసుకొని అప్పుడు సాయంత్రం ఇంటికి తీసుకొని వస్తారనమాట. ఊయలా అవన్నీ వేసేసి సాయంత్రం ఇంటికి తీసుకొస్తారు. వీళ్ళకి కూడా నానమ్మ ఇంటి దగ్గరే పేరు పెట్టారనమాట. అంటే ఆ తుంపాలమ్మ తల్లి దగ్గర దండం పెట్టుకున్నారంట అందరూ కూడా. వీళ్ళకి 10 years అయింది, పిల్లలు కూడా కొంచెం లేట్గా పుట్టారు. సో అక్కడ అందరూ కూడా దండం పెట్టుకున్నారనమాట తుంపాలమ్మ తల్లికి. వాళ్ళ కులదయం అండి, అందుకే సెంటిమెంటే కదా. ఎవరికైనా ఎంత దూరమైనా మనం వెళ్ళాల్సిందే, చేయాల్సిందే కదా. గ్రామదేవతను ఎప్పుడు కూడా మనం అలక్ష్యం చేయకూడదండి. ఆ తల్లికి ఎప్పుడు కూడా నిత్య పూజలు ఇలాగ ఎప్పుడైనా మొక్కులవి మొక్కుకుంటే తీర్చుకోవాలన్నమాట. ఆ తల్లి చల్లగా కాపాడుతుంది, కుటుంబాన్ని చాలా చల్లగా చూస్తుందండి. మనందరం కూడా బాగుంటాము. ఆ తల్లిని కూడా మనం వెళ్ళి దండం పెట్టుకోవడం వల్ల కూడా మన కుటుంబం అంతా కూడా చాలా బాగుంటుంది. ఆ విధంగా అంటే యాక్చువల్గా మునగపాక అనమాట శిరీష వాళ్ళ అమ్మాలది, శ్రీదేవి వాళ్ళదని. అక్కడ పేరు పెడితే మా వాళ్ళందరూ ఈజీగా వెళ్ళిపోదాం కదా అనుకున్నారు. కానీ ఇక్కడ అచ్చర్లు అంటే కొంచెం దూరం. కానీ మా శ్రీనిమాయకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా శ్రీనిమాయ తీసుకురావడం వల్ల మేము ఈ ఫంక్షన్కి రావడం జరిగింది. లేకపోతే చాలా కష్టం అండి, అసలు రాలేమన్నమాట. కానీ ఊరు మాత్రం చాలా బాగుంటుంది, చాలా గ్రీనిష్గా. అబ్బాయి ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. ఇంకా ఒక్క చెట్టుకి పువ్వులేంటి. ఇతనేమో శిరీష వాళ్ళ తమ్ముడు, అంటే శ్రీదేవి కవల పిల్లలకి మేనమామ. చూడండి ఇద్దరు బాగా తీయడం కుదరలేదు అనమాట. వాళ్ళిద్దరికి క్లోజప్లో తీద్దామని అనుకున్నాను, కానీ తీయడానికి సరిగ్గా కుదరలేదు వాళ్ళిద్దరికి. ఇంకెలాగా తీసాను అనమాట. నాకు ముందే శిరీష చెప్పింది అనమాట, వదిన నువ్వు ఎలాగైనా ఖచ్చితంగా రావాలి, చాలా బాగుంటుంది, పొలాల మధ్యలో గుడి ఉంటుంది, ఆ గుడి దగ్గర పేరు పెట్టడం, వీడియో తీయడానికి కూడా చాలా బాగుంటుంది, ఎవరికైనా చూపించడానికి కూడా మా ఊరు భలే ఉంటుందని నాకు ముందే చెప్పింది. అలాగే నిజంగా చాలా బాగుంది. వచ్చేటప్పుడు కాలువ పారుతుంది కదా, ఆ కాలువేమో స్టీల్ ప్లాంట్ వాళ్ళకి వాటర్ సప్లై చేస్తుంటుందట. అదే వాళ్ళు ఆ వాటర్ని వాడతారటండి. గ్రామ ప్రజలు ఎవరు కూడా ఆ వాటర్ని వాడడానికి వీల్లేదంట. అది కూడా భలే చాలా బాగుంది. అక్కడ మేము ఫొటోస్ కూడా దిగామండి. అక్కడ చిన్మయాలను వీళ్ళు అందరూ వెళ్ళినట్టే మ్యాక్సిమము. అంటే ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు వెళ్ళాం అనమాట. తిను శ్రీదేవి వాళ్ళ అక్క, అంటే శిరీషకి పెద్దమ్మ. నిన్న అయిందనమాట ఈ ఫంక్షన్ అంతా కూడా. అందుకే ఈరోజు వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చుతుంది చూడండి. కానీ అచ్చర్లా అది కూడా షార్ట్ అది పెడతాను, మీరు చూడండి. ఆ ఊరంతా కొంచెం షార్ట్లా పెడతాను అనమాట. ఇందులో కూడా ఆల్మోస్ట్ మీరు స్టార్టింగ్ వచ్చేటప్పుడు తీసాను, ఇంకా అంతా తీస్తే చాలా ఎక్కువైపోతుంది కదా, అందుకని తీయలేదు. కానీ ఆ పొలాల మధ్యలో గుడి ఉండడం, అక్కడ అసలు ఇంకా చాలామంది వ్యవసాయం అది చేస్తూ ఉంటారు. అక్కడ అందరూ వ్యవసాయదారులు ఎక్కువగా ఉన్నారనమాట. వ్యవసాయం చేసేటప్పుడు అక్కడ పాములు ఉంటాయి, అవన్నీ వాళ్ళు ఏం భయపడరండి. ఆల్రెడీ ఆ గుడి ఎదురుగంటనే నాగు పాములు ఉన్నాయంట, 2 పెద్ద పాములు ఉంటాయంట ఎప్పుడు కూడా. మాకు చెప్తే ఇంకా అందరికీ, మా వాళ్ళందరికీ చాలా భయం వేసింది. అసలు యాక్చువల్గా మేము ఆ పొలం అంతా తిరిగి మంచి మంచి షార్ట్లు అదే తీసుకుందాం అనుకున్నాం, రీల్స్ ఏమైనా చేద్దామని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే చెప్పారో ఇంకా భయం స్టార్ట్ అయింది.
ఆ ముందునే కొంచెం ఫొటోస్ అవి తీసుకొని వచ్చామన్నమాట. వీళ్ళకి ఇంకా భయం అది ఉండదు ఇంకా నాకు తెలిసి. ఎందుకంటే మా నాన్నగారు, మా అమ్మాళ్ళు కూడా వ్యవసాయం చేశారండి అక్కడ అనకాపల్లిలో. మా నాన్నగారు అయితే రాత్రిపూట కూడా అక్కడ ఉండిపోయేవారనమాట. వాళ్ళకి కూడా అసలు ఇలా భయము అదేమి ఉండదు ఇంకా. మనం వెళ్ళిన వాళ్ళని ఏదో కొంచెం భయపడతాం తప్ప. నేను కూడా అక్కడ వేశానండి. సాన్విత్ర, సాన్విక, లాస్య. లాస్య అని పిలుచుకోవచ్చు. బాబునేమో అందరూ రామ్ రామ్ అని పిలుస్తారేమో. సాన్విత్, సాన్విక పేర్లవి బాగా సెలెక్ట్ చేశారు. నాకైతే నచ్చాయి. అసలు ఎస్ లెటరే బాగుంటుంది యాక్చువల్గా. మా పెద్దోడిది కూడా కుంభరాశి శతవిషయమే, కానీ ఆడికి ఎస్ వర్డ్ మీద పేరు పెట్టలేదు. ఎందుకంటే మా అత్త వాళ్ళకి కూడా పేరు ప్రకారం అదే ఇలాగా నక్షత్ర ప్రకారం పెట్టడం అలవాటు లేదంట. మా అత్తగారే పెట్టారనమాట వాడి పేరు ప్రదీప్ అని చెప్పి. యాక్చువల్గా సందీప్ అలా పెట్టాలి. మా వారు కూడా శతభిష నక్షత్రమే, కానీ అతని పేరు కూడా ఎస్ కాదు. మా ఇంట్లో ఎవరికి కూడా నక్షత్ర ప్రకారం పెట్టలేదనమాట. కానీ ఈసారి మాత్రం నక్షత్ర ప్రకారంగానే పేరు పెట్టాలి ఈసారి. అది కూడా మనం మంచి అర్థవంతమైన పేరు, మంచి మీనింగ్ రావాలటండి. అలాంటి పేర్లు పెట్టుకోవాలంట. స్టైల్గా ఉంది కదా అని చెప్పి ఏ పేరు పడితే ఆ పేరు పెట్టుకోకూడదంట మనం. కానీ తాతయ్యల పేర్లు అవి పెట్టుకోవడం చాలా మంచిది. నాకైతే దాని మీద చాలా ఎక్కువ నమ్మకం ఉంటుంది. పెద్దల పేర్లు పెట్టుకోవడం మాత్రం చాలా మంచిది. ఇదిగోండి తల్లి తుంపాలమ్మ తల్లి, మీరు కూడా దండం పెట్టుకోండి. నేను కూడా దండం పెట్టుకున్నాను. మనందరం కూడా బాగుండాలి. తర్వాత భోజనాలు కూడా అక్కడ పొలంలో పెట్టుకున్నారు కదా. అసలు అక్కడ ఎలా ఉందంటే ఫంక్షన్ భోజనంలో లేదండి. ఒక పిక్నిక్ స్పాట్కి వెళ్తాం కదా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పిక్నిక్ చేసుకున్న ఫీలింగ్ కలిగింది. అంత బాగుంది. అక్కడ ఆకులు కావాలంటే ఒక ఆవిడ ఆకులు గొడవలతో ఇలా కట్ చేసి ఇచ్చారనమాట. ఆకులు పట్టుకొని వచ్చాము ఇంటికి మేము. అక్కడ ఇంకా అన్ని చింతపొట్లు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎంత బాగుందండి. ఇదిగోండి చూడండి, ఇదే ఆ కాలువ గట్టు దాని నుంచి అలా లోపలికి వెళ్ళాలన్నమాట. మనం ఏదైనా వెహికల్ ఉంటేనే కానీ అవ్వదు. ఇది నర్సీపట్నం వెళ్ళే రూట్లో అనమాట. తాళ్ళపాలెం తగులుతుంది. తాళ్ళపాలెం దగ్గర నుంచి సైడ్లో ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ లోపల నుంచి రావాలన్నమాట. మనం బస్సులో తాళ్ళపాలెం వరకు వచ్చేయచ్చు. అక్కడి నుంచి ఆటో దొరకాలి. ఆటో దొరకాలంటే ఎక్కువ మెంబర్స్ ఉంటేనే ఆటో వాడు వస్తాడంట. ఇలా మనకు కారు ఉండటం వల్ల మా సీన్మై తీసుకురావటం వల్ల వచ్చేసామన్నమాట. ఇదిగోండి ఇంకా మేము 2:30 అలా స్టార్ట్ అయిపోయి ఇంక భోజనాలు చేసి వెంటనే మేము ఇంకా బయలుదేరిపోయామండి. ఇంక బయలుదేరిపోయి వచ్చామన్నమాట. ఈ ఊరు అందాలు అయితే మాత్రం సూపర్గా ఉంది. అసలు ఇక్కడ ఏమైనా షార్ట్లు అవి చేసుకుంటే ఎక్సలెంట్గా వస్తుందండి. అసలు మంచి మంచి రీల్స్ చేసుకోవచ్చు, మంచి మంచి ఫోటో షూట్ కూడా చేసుకోవచ్చు, పిక్నిక్ కూడా రావచ్చు అనమాట ఇక్కడికి. ఇంకా మేము అక్కడ చూసినంత వరకే బాగుందంటే ఇంకా ఊరంతా తిరిగితే ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది. కానీ మనం తిరగలేం కదా. అక్కడ చూడండి ఆ చుట్టూ అటు ఇటు పొలాలు ఉంటాయి, మధ్యలో వే అనమాట. ఇదిగోండి ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. మీకు వ్లాగ్ నచ్చేటట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్మైలీ జ్యోతి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక బ్లాగ్ నెక్స్ట్ ఇంకేంటి ఉంటుంది, శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి బ్లాగ్ పెడతాను. అది కూడా చూడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.